హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఇప్పుడు ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏది మన ఈ లోన్ యాప్స్కి సంబంధించి ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడినాం. మొన్న డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, ఈ లోన్ యాప్స్ హెరాస్మెంట్ ఇవన్నీ గురించి కూడా మనం మాట్లాడినాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవాళ 25 yearsకి ఒక హరీష్ అనే వ్యక్తి ఖమ్మంలో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకంటే మళ్ళీ తను తీసుకున్న లోన్ కూడా పెద్ద లక్షలలో ఏం లేదు. ఆ అమౌంట్ చెప్తే మీరు కూడా షాక్ అవుతారు ఎంత తీసుకున్నారనేది. ఖమ్మంలో ఏంటంటే తను రీసెంట్గా ఎంత 5411 రూపీస్ లోన్ తీసుకున్నాడు ఒక లోన్ యాప్లో. సో ఇది మనం ఏంటంటే మనం దీంట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతారు. మనం కూడా ఏం చూసుకోకుండా కాంటాక్ట్స్ కానివ్వండి, మన ఫోన్లోకి సంబంధించిన ఫుల్ యాక్సెస్ అన్నీ ఇచ్చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే సో ఇప్పుడు అమౌంట్ కట్టేటప్పుడు ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా 9,000 వరకు ఏది ఇంట్రెస్ట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇక మిగతా ఛార్జెస్ అన్నీ కలిపి 9,000 ఇచ్చిండ్రు. అది మనోడు కట్టలేకపోయిండు. కట్టలేకపోయే వరకు ఏం చేసిండంటే ఇక వీళ్ళకు సంబంధించి ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, ఈ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేసిండ్రు, ఇక కొంచెం హెరాస్ చేయడం, బెదిరించడం, కట్టరా అని చెప్పి. తర్వాత ఏం చేసిండంటే ఆ హరీష్కి సంబంధించి తన ఫొటోస్ అన్నీ కూడా మార్ఫింగ్ చేసి ఆల్రెడీ లాగిన్ అయ్యేటప్పుడు యాక్సెస్ ఇచ్చిండ్రు కాబట్టి తన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ వాళ్ళ రిలేటివ్స్కి తన ఫోటోలు పంపడం ద్వారా దాన్ని తను తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది లోన్ యాప్స్కి సంబంధించి జరుగుతున్నది. దీనిపైన చాలామంది మాట్లాడినరు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు చాలామంది కూడా బాధితులు స్టూడెంట్సే ఉన్నారు. మెయిన్గా ఏంటంటే కాలేజ్కి పెట్టేవాళ్ళు వాళ్ళందరూ కూడా దీంట్లో సఫర్ అవుతున్నారని చెప్పి అప్పుడు చాలామంది మాట్లాడినారు. అయినా కూడా ఒక నియంత్రణ అనేది లేదు, అది ఇంకా సాగుతానే ఉన్నది. సో ఇప్పుడు లేటెస్ట్ ఇది ఎప్పుడో జస్ట్ ఒక 1 hour ముందు జరిగిన ఇష్యూ ఇది ఖమ్మంలో. ఇది వాళ్ళ ఆగడాలు, లోన్ యాప్స్ వల్ల ఆగడాలు అయితే ఇట్లుంటుంది. దానికి సంబంధించి ఒక ఆఫీస్ అంటూ అఫీషియల్గా ఆఫీస్ ఉండదు, ఏముండదు, మొత్తం ఆన్లైన్లోనే నడిపిస్తారు. అక్కడ మళ్ళీ ఇక ఎగ్జిక్యూటివ్స్ని వీళ్ళని బయట పెట్టి వాళ్ళందరినీ బెదిరించేటట్టుగా చేసేసి చూడండి. ఇట్లా హరీష్ అనే వ్యక్తి 25 years ఏముంటుంది ఇక చెప్పండి. 25 years అంటే ఇంకా ఆల్మోస్ట్ స్టడీ స్టేజే ఉంటుంది తనది కూడా. సో వాళ్ళ ఫాదర్కి తెలిసినాక పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక ఈ సంఘటన అనేది బయటికి వచ్చింది. ఇట్లా అదే అంటున్నా, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మంది కూడా కొంతమంది బయటికి వస్తారు, కొంతమంది రారు. మొన్న డిజిటల్ అరెస్ట్లో కూడా మనం చూసుకున్నట్లయితే జనవరి నుంచి వెళ్ళి ఇప్పుడు జూలై వరకు మనం చూసుకున్నట్లయితే 34 కేసులు రిజిస్టర్ అయినాయి. అది అఫీషియల్గా. అన్అఫీషియల్గా అట్లా చాలా ఉంటాయి, బయటికి రారు చాలా మంది కూడా. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సూసైడ్ వరకు వచ్చింది కాబట్టి బయటికి వచ్చిండ్రు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు లోన్స్ తీసుకున్నా కూడా కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు ఏమైనా ఇష్యూస్ నడిచినా కూడా ఏదో కింద పైన పడి సెటిల్మెంట్ చేసేసుకుంటారు. కానీ వీళ్ళ అరాచకాలు కూడా ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోతున్నాయి. అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ కాదండి అది. ఇప్పుడు లక్షలు కోట్లు తీసుకున్న వాళ్ళు అయితే దేశాలు దాటి మంచిగా వెళ్ళిపోతున్నారు బయట. మరి వాళ్ళని పట్టించుకోండి అంటే వాళ్ళు పట్టించుకోరు. ఎంతసేపు చిన్నోళ్ళపైనే ఇలా ప్రతాపం చూపిస్తారు వీళ్ళు. సో దీనిపైన ఒక నియంత్రణ అనేది రావాలి. లోన్ యాప్స్కి సంబంధించి ఎవరు కూడా నిజంగా తను ఏదో లక్షలు అప్పు తీసుకొని ఏదో అయిపోయి సూసైడ్ చేసుకున్నా ఒక అర్థం ఉంటుంది. కానీ అక్కడ అమౌంట్ కూడా ఏం లేదు కదా. 5,000కు ఆల్మోస్ట్ 4,000 ఎక్సెస్గా వేసిండ్రు. ఇంట్రెస్ట్ను అదర్ ఛార్జెస్ అంట. ఇది కూడా మళ్ళీ పెద్ద ఏదో నెలల తరబడి కాదు, విత్ ఇన్ కొన్ని డేస్లోనే 10 days ఆఫ్టర్ అవైలింగ్ ద లోన్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వచ్చి ప్రెజర్ చేస్తున్నారంట. 10 days తర్వాతనే 10 daysకి సంబంధించి 4,000 వేసిండ్రు. ఇక చూడండి లోన్ యాప్స్కి సంబంధించి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో బయట దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. అది పేరెంట్స్కి తెలియకుండా కూడా చాలా మంది స్టూడెంట్స్ ఈ లోన్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా చాలా నడిపిస్తున్నారు. మరి దాన్ని వాళ్ళు మంచికి యూజ్ చేస్తున్నారా, చెడుకి యూజ్ చేస్తున్నారా ఏందనేది కూడా తెలియదు. ఇట్లాంటి సంఘటనలు బయటికి వచ్చినప్పుడు సో అండ్ సో ఇష్యూ జరుగుతున్నాయి, వీళ్ళందరూ ఇట్లా యూజ్ చేస్తున్నారంట అని చెప్పి తెలుస్తున్నది. అదే అంటున్నా, వీళ్ళకి ఏంటంటే అఫీషియల్గా ఒక బ్యాంక్ కానివ్వండి, ఆఫీస్ ఏది లేదు కాబట్టి ఈజీ యాక్సెస్లో ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా దానికి బానిసలు అవుతున్నారు. జర పేరెంట్స్ మీరు కూడా ఒక్కసారి నజర్ వేయండి, మీ పిల్లలు నిజంగా ఈ లోన్ యాప్స్ వాడుతున్నారా లేదా ఏందనేది తెలుసుకొని ఒకసారి చూడండి. సో లేకుంటే మీ పిల్లలు కూడా దీని బారిన పడాల్సి వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరే బాధపడతారు. సైబర్ క్రైమ్స్కి కానివ్వండి, డిజిటల్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, అట్లనే ఈ లోన్ యాప్స్ వీటన్నిటికీ కూడా జర కొంచెం దూరంగా ఉండండి. వాళ్ళను ఎడ్యుకేట్ చేయండి దానిపైన ఏది మంచో ఏది చెడో అనేది.